హాయ్ అన్న, ఏం చేస్తున్నావు? హాయ్ 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 అన్న, ఏం చేస్తున్నావు? ఏంది అన్న? చెప్పు. ఇంకా పిల్లలు మంచిగా చదువుతారా? మంచిగా చదువుతున్నా. ఇంకా మీ తమ్ముడు కదా? మా తమ్ముడు బాగా చదువుతున్నాడు. బాగా చదువుతుందా? ట్యూషన్ లో వేసినాం, మరి ఎట్లా పిల్లలు చూద్దాం చూద్దాం మేడం. మరి కొత్త చేసినాం పిల్లలు, మరి అంతకుముందు అయితే మంచిగా చదువుకోలేరు, ఇప్పుడైతే బాగా చదువుకుంటారు. చూద్దాం, ఒకసారి మేడంతో మాట్లాడదాం పోయి, వాళ్ళు ఏం చేస్తారు ఏం కథ అన్నది. ఎగ్జామ్ లో మాత్రం మంచిగా రాశారు అనుకో, ఈసారి మంచి మార్కులతో పాస్ అయ్యారు అనుకో, అదే మేడం కంటిన్యూ చేద్దాం మనం. ఊకే చదువుతలేదు కాదు, అంతా బేకార్ వేస్తారు పిల్లలంతా, అంత గాలి తిరుగుతురు అంత. చూద్దాం ఒకసారి మేడం అయితే చెప్పి మంచి మార్కులు ఇద్దాం. ఓకే, వెళ్దాం మరి. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ సార్. మేడం పిల్లలు చదువుతారా మేడం? బాగా పిల్లలు బాగానే చదువుతున్నారు సార్ ఇప్పుడైతే. అదే మేడం, ఎందుకంటే పిల్లలు ఇన్ని రోజులు బాగా అంటే గాలి తిరుగురు, కొంచెం ఇప్పటికైనా కొంచెం మారుతారని మంచి పిల్లలు కొంచెం, ఎందుకంటే ఇప్పటి నుంచి వాళ్ళు నేర్చుకుంటున్నాయి కదా మేడం, వాళ్ళ ఫ్యూచర్ బాగుండదు, దానికోసం ఆలోచిస్తున్నాం మేము. అదే మేడం, ఎందుకంటే జర పిల్లలు ఇప్పుడు చదువుతారని మాకు కూడా అనిపిస్తుంది. అదే ఇప్పుడు ఎగ్జామ్స్ వస్తున్నాయి కదా, ఆ ఎగ్జామ్ లో కొంచెం మంచి మార్కుతో పాస్ అయ్యాడు చూడండి మేడం. పర్వాలేదు సార్, మంచి మార్క్స్ వస్తాయి, మీరేం టెన్షన్ పడద్దు. పిల్లలు చెప్పింది అర్థమైందా? చదువుతున్నారా? ఇప్పుడు కూడా ఇదే టైంకి రండి, సేమ్ టైమింగ్స్. ఓకేనా? మనము వద్దాం. సరే పదమ్మా, కూర్చో, ఇట్లా కూర్చో. ఇక మధ్య దగ్గర ఇంకేం మేడం అయితే మంచిగా పిల్లలు, ఇక మనం ఒకటే అంతే. ఇక ఎగ్జామ్ పిల్లలు మంచిగా అంటే కంటిన్యూ చేద్దాంలే, ఎందుకంటే మేడం అప్పటి నుంచి జర మంచిగా చెప్తుంది. చూద్దాం, ఇంకా ముందు ముందు మంచిగా ఉన్నా అనుకో, మనం కూడా మేడం డిస్కౌంట్ కూడా ఉంది, డిస్కౌంట్ కూడా ఇస్తుంది, అర్థం చేసుకుంటుంది మేడం కదా. ఇప్పుడు మామూలుగా ఎంత ఫీజు కడుతున్నాం? ఇప్పుడు ఎంత 500 కడుతున్నాం అంతే, ఇంకో 100 అటు ఇటు ఏముంది మేడం అడగండి, తక్కువనే తీసుకుంటుంది కదా. బయట అయితే 1000 రూపాయలు, 500 చాలా తక్కువనే ఇస్తుంది మేడం కూడా. మంచిగా మన పిల్లలు అయితే అప్పటికిప్పుడు మారి ఉన్నారు. చూద్దాం, ఓకేనా? ఎగ్జామ్ చేసి ఓకే, మన టైం అయిపోతుంది, పిల్లలు తీసుకుని వెళ్ళిపోతాం. వెళ్ళిపో మరి. ఓకే, బాయ్. హాయ్ ఫ్రెండ్స్, మా వీడియోని మీరు మొదటిసారిగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్, మమ్మల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. Thanks for watching.